ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంత సంతోషం. గత ఎపిసోడ్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చూసాం. ఈ ఎపిసోడ్ చూడకముందుగా మీరు అది కూడా చూస్తే అది ఒక కొనసాగింపుగా ఉంటుంది. ముందుగానే 3 ఎపిసోడ్లు ఎవల్యూషన్ థియరీ పరిణామ సిద్ధాంతాన్ని గురించి మనం చూశాము. ఇవి 2 కూడా మీరు వరుసగా చూసినట్లయితే ఇంకో కొంత మీకు తేటగా అర్థమవుతుంది. ఈరోజు కూడా మనతో పాటు సహోదరులు రూబెన్ వచ్చున్నారు. వారితో కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాము. రండి కార్యక్రమంలోనికి వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం మాకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్. ఈరోజు మనము గత ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలకు మనం జవాబు చెప్పుకున్నాము. ఇప్పుడు మరొక భాగాన్ని మనం చూడబోతున్నాం. అవును, వెళ్ళక ముందు కొన్ని విషయాలను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సరే. మన యొక్క ఇనిషియల్ స్టేజ్ చాలామందికి తెలియదు. ఇది 1.5 సంవత్సరం ముందు ఆరంభించాం. ఓకే. 2023 స్టార్ట్లో ఆరంభించాం. అవును. తర్వాత వెలువడింది 24లో, లాస్ట్ ఇయర్ 24లో వచ్చింది. సరే. ఇనిషియల్గా ఒక 10 నుండి 12 ఎపిసోడ్లు చేద్దాం అనేటువంటి ప్లాన్లోనే ఫస్ట్ ఆరంభించాం. అవును. గాడ్స్ గ్రేస్ 27 ఎపిసోడ్స్ గ్లోరీ టు జీసస్ కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్గా మీ దగ్గర ఏం అడగాలనుకున్నానంటే, ఏ లాజిక్ బట్టి నన్ను ఇన్వైట్ చేశారు? 27 ఎపిసోడ్ల తర్వాత మీకెందుకు ఈ డౌట్ వచ్చింది? లేదు, చాలా రోజులుగానే ఉండింది, కానీ ఇప్పుడే అడగాలనిపించింది. అదొక లాంగ్ ఆన్సర్, అయినా కానీ షార్ట్గా చెప్తాను. చాలా సంవత్సరాలుగానే నాలో ఒక ఆలోచన మెదిలింది. అది మన క్రిస్టియన్ టర్మ్లో చెప్పాలంటే బర్డెన్ అనొచ్చు. ఏంటంటే, ఈ సైన్స్ బేస్లో 1990స్లో డాక్టర్ జస్టిన్ ప్రభాకర్ గారని ఒక గొప్ప సేవకులు ఉండేవారు. ఆయన ఎస్కెటాలజీ, అపాలజెటిక్స్ అన్నిటిలోనూ ఎక్స్పర్ట్గా ఉండేవారు. ఎంతో ఆరితేరిన వారిగా ఉండేవారు. అప్పుడు నేను ఎస్కెటాలజీ వైపు దృష్టించినప్పుడు ఎపాలజెటిక్స్ వైపు ఇది మాట్లాడటానికి అంటే కొన్ని విషయాలు సెలెక్ట్ చేసి నేను మాట్లాడుతుండాను. అయితే ఇంకా డీప్గా వీటిని గూర్చి మాట్లాడాలని నాకెంతో ఆశ. అప్పుడు కొన్ని విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే మన భాషలో కొంత సిన్సియర్గా ఒక మినిస్ట్రీగా ఇది అందిస్తే బాగుండని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉండేను. చాలా సంవత్సరాలు ఎవరైనా చేస్తే బాగుండని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను. తరువాత ఒక సహోదరి మూలంగా మిమ్మల్ని తెలుసుకున్నాను. మీరు ఈ విధంగా అప్పుడు వారు ఇన్ని విషయాలు మీ గురించి చెప్పలేదు. కొన్ని విషయాలు మీ గురించి చెప్పారు. కొందరు మన దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు లేక ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి స్పిరిట్లో ఒక మూవ్ ఉంటుంది. కొందరిని గూర్చి చెప్తున్నప్పుడే మనకి బుద్ధ అనిపిస్తుంది. అది ఆ స్పిరిట్లో మూవ్ ఉంటుంది. అప్పుడు మీ గురించి చెప్పేప్పుడు నాకు ఉద్దేశము కలిగింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితము వేరొకరిని పెట్టుకుని ఇలా ట్రై చేస్తే వారు సైన్స్లో స్ట్రాంగ్గా ఉండారు, బట్ ఫెయిత్లో వీక్గా ఉండారు, ఓడ్లో వీక్గా ఉండారు వారు. అయితే బట్ క్రిస్టియనే. సో అటువంటి ఒక తప్పు జరగకూడదనే భయము నాకు ఉండింది. అలాంటప్పుడే నాకీ మూవ్ ఉండింది. సో మిమ్మల్ని అడగాలనుకుంటే అన్నీ సరిగ్గా చోటు చేసుకుంది వేరే. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వచ్చారు. చెన్నైకి వచ్చారప్పుడు. చెన్నైకి వచ్చినప్పుడు మనం కలుసుకోవడం అయ్యింది, మాట్లాడాం. సో గాడ్ అప్పుడే అది. అయితే ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న ఫ్లోనో ఇప్పుడు మనకున్నటువంటి ఈ ఫ్లో ఫస్ట్ ఎపిసోడ్లో లేదు. అయితే స్పిరిట్లో ఒక ఏం చెప్పేది ఒక సమాధానం ఉండింది, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండింది. అలా మనం కంటిన్యూ చేశాము. మీరు చెప్పినట్టు నా మైండ్లో ఒక 10 ఎపిసోడ్లన్నవే నేను అనుకున్నది, కాని ఇంత దూరానికి వస్తుందని ఎదురు చూడలేదు. దేవుని మహాకృపే నిజానికి. సో గాడ్ చోసన్, అందువల్ల ఇది జరిగింది. ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్గా నేను అడగడానికి ముఖ్యమైన కారణం, లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం హోలీ స్పిరిట్ ద్వారా కొన్ని విషయాలు చేయగలమని. ఇందులో లాజిక్ అన్నది ఉండనే ఉండదు. ఎందుకంటే మీలాంటి ఒక బైబిల్ టీచర్ వచ్చి పరిచయమే లేని ఒక వ్యక్తి, నా లైఫ్లో ఇంతకుముందు ఒక 3 వీడియోసే అపాలజెటిక్స్ గురించి చేశా. అది చూసే వారు కనెక్ట్ చేశారు. ఒకవేళ నేను గొప్పగా ఆల్రెడీ చేసి మీరు ఇన్వైట్ చేస్తే ఆ లాజిక్ ఉంటుంది. ఏం మాట్లాడతానో తెలుసా అని అడిగితే నాకు తెలీదు. మీకు తెలియకపోవడం విషయం కాదు, ఏం మాట్లాడతానో నాకు తెలీదు. అందులో కొన్ని క్వశ్చన్స్ చూసాం. ఫస్ట్ ఒక 5-6 ఎపిసోడ్స్లో ఒక 7 ఎపిసోడ్స్ తర్వాత Q&A స్టార్ట్ చేశాం. క్వశ్చన్స్ అడిగేప్పుడు నాకు తల చుడుతూ ఉంది. తర్వాత దేవుడు నన్ను ఒక వాక్యంతో కంఫర్ట్ చేశాడు. ఇవన్నీ మనం ఎవరి చేత చేయగలము అని అడిగితే పోయినసారి చెప్పినట్టు హోలీ స్పిరిట్ వల్లే కొన్ని విషయాలు చేయగలము తప్ప వేరెవరి వల్ల ఏదీ చేయలేం. 100%.
హోలీ స్పిరిట్ యొక్క కనెక్షన్, ఆయన మూవ్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తితో ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేయని మరొక వ్యక్తితో ఉంటుంది. అది కొన్నిసార్లు నేను చెప్పేటువంటిది అది సంబంధం లేకుండా. అది సంబంధం లేని వ్యక్తితో అని చెప్పచ్చు. నేనెప్పుడు ఒక విషయాన్ని చెప్తాను బ్రదర్, అది మీకోసం చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నా. నాతో ట్రావెల్ చేయడం అన్నది ఒక కఠినమైనటువంటి పని. ఎందుకంటే నేనంత ఒకలాంటి వ్యక్తిని నేను. ట్రావెల్ చేయడం అన్నది కొంచెం కష్టం. ఎందుకంటే చాలా అడుగుతాను, చాలా సందేహాలుంటాయి ఈ విధంగా. అదేవిధంగా నేనొక మైండ్ సెట్లో ఉంటాను. ఆ మైండ్ సెట్లో లోకంలో అందరికీ ఒక మైండ్ సెట్ ఉంటుంది, అందులో ఉండాలనుకుంటాను. కానీ నాకు అట్లే క్వైట్ ఆపోజిట్ అయిన వ్యక్తులను దేవుడిస్తాడు నాకది. కానీ ఇద్దరం కలిసి బాగా ట్రావెల్ చేస్తుంటాం, అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను చేస్తున్నాం కదా. ఇదే విధంగా అశ్విన్, శుభవార్త టీవీ అశ్విన్ ఉన్నారు. ఆ అశ్విన్తో ఫస్ట్ మీట్ నేను ఆయన ఆఫీసులో చేస్తున్నాను. నేనిది సాక్ష్యంగా చెప్తున్నాను. ఫస్ట్ మీట్లో మేం కలిసినప్పుడు ఇది కష్టతరం కాబోలు, వారి వే ఆఫ్ టాకింగ్ చాలా ఇంటలెక్చువల్గా వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనం వారితో ముందుకు వెళ్ళలేమేమో అన్నట్టుగా ఉండింది. మొదటిగానే ఆ విషయం చెప్పా. గాడ్ చెప్పినంతవరకు మీతో చేస్తా, దాని తర్వాత చేయనని చెప్పా. అలా కానీ మీరు చూసినట్లయితే మేమిద్దరం చేరి దాదాపు 500 ఎపిసోడ్లు చేశాం. అమేజింగ్. మోర్ దెన్ 5 years. కోవిడ్ స్టార్ట్ నుండి మేము చేస్తున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్ నుండే మేము చేస్తూ ఉండాం. మోర్ దెన్ 5 yearsగా చేస్తున్నాం. చూసినట్లయితే 500 ఎపిసోడ్లు చేసున్నాం. మేమిద్దరము కూడా ఇప్పుడు మనం వరుసగా ఒక 2-3 ఎపిసోడ్లు చేస్తున్నట్టు మేమొచ్చి 3 రోజుల్లో 20 ఎపిసోడ్లు చేశాం. మాకే తెలీదు మేము ఎలా చేయగలిగామని చెప్పి. చాలా ఆశ్చర్యంగా ఉండేది. దాదాపు ఒక 1 వీక్లోనే మేము 40 ఎపిసోడ్లు చేశాం. అమేజింగ్. అప్పుడు ఈ యొక్క వన్నెస్ అన్నది హోలీ స్పిరిట్ వల్లే సాధ్యపడుతుంది. కాని ఆయన యొక్క వేవ్ లెంత్, ఆయన యొక్క వేరే అప్రోచ్ వేరే, నా యొక్క వేవ్ లెంత్ నాది వేరే. కాని మా ఇద్దరిలో ఒక వన్నెస్ని చక్కగా చూడొచ్చు. మనమైనా కాస్త డిస్కస్ చేస్తాం, మేము డిస్కషనే చేయము. ఈ సమయంలో సాక్ష్యంగా చెప్తున్నా, ఏం మాట్లాడతామన్నది అక్కడే డిసైడ్ చేస్తాం. లేక ముందు రోజు నైట్ దేవుడేదన్నా నాకు తెలియజేసి ఉంటాడు, లేక దేవుడు ఆయనకి ఏదైనా తెలియజేసి ఉండొచ్చు. అయితే ఇద్దరిలో ఉండే ఆ కనెక్షన్, అదేవిధంగా నేను మీతో చూస్తున్నాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మోర్ దెన్ ఇప్పుడు చూడండి 27 ఎపిసోడ్స్. మనం ప్లానే చేయలేదు, దేవుడు అలా నడిపిస్తూ ఉన్నాడు. నన్నడిగితే ఇదొక పెద్ద అచీవ్మెంట్. ట్రూ. మన మటుకైతే గాడ్కి ఇదేం లేదు, సింపుల్ విషయం. సో దేవుడు ఏం డిసైడ్ చేస్తున్నాడో అదే ఇక్కడ. ఎవరితో కలిసి మనం ఏమి చేస్తున్నాం, ఇందులో స్వీయ ఇష్టము నష్టము. కొన్నిసార్లు ఒక విషయానికి నేను సాక్ష్యముగా మీతో చెప్తున్నాను. కొన్నిసార్లొచ్చి సౌలు దగ్గర దావీదును గూర్చి చెప్తే సౌలుకి కోపం వస్తుంది. అక్కడ వారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేశారంటే వస్తుంది. పలు సేవకుల దగ్గర నేను చూసినప్పుడు నేను నేర్చుకోకూడదనుకున్న విషయం ఏంటంటే, వాళ్ల పరిచర్యలో వాళ్లే ఎక్స్పోజ్ కావాలి, వేరెవరూ లోనికి రాకూడదనేటువంటి ఆ మనస్సు. అందులో నాకు ఇష్టమే లేదు. యేసుక్రీస్తును గూర్చిన విషయము చూస్తే, నా దగ్గరున్న సమస్తము కూడా మీకిచ్చేశానంటున్నాడు. ఏ గురువు తన శిష్యునికి అలా చేయలేడు. ముఖ్యమైన కలలన్నీ కూడా అట్టిపెట్టుకునుంటాడు. గురువు దగ్గర వాటిని అలాగా ఉంచుకుని, ఎప్పుడైనా గాని శిష్యుడు మన దగ్గర డిపెండబుల్గా ఉండాలని థాట్ ఉంటుంది. పునాది అని చెప్తారు. అటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేవారు. ఏ గురువు శిష్యునికి పూర్తిగా చెప్పేవాడు. కాని యేసుక్రీస్తు 100% ఇచ్చేస్తాడు అపోస్తలులకు. ఇదే ఒక్కొక్క లీడరు డిసైపుల్ దగ్గర ఫాలో చేయాల్సిందే. మనల్ని దేవుడు ఆ విధంగానే చూస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గరున్న 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క వేవ్ లెంత్, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం. సో వారందరూ కూడా 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. ఆ విధంగా చాలా సంతోషం మీతో కూడా ఈ ప్రోగ్రాం చేయడం. ప్రైజ్ ద లార్డ్. అండ్ 100% నేను తిరిగి చెప్పాలనుకున్నది గ్లోరీ టు జీసస్. తర్వాత అది యాక్సెప్ట్ చేసే మైండ్కి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ యూ. అది జరిగించేది ఆయనే కదా. ఈరోజు మనమేమి చూడబోతున్నాం ఇందులో? ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఎవల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. గొప్ప గొప్ప వ్యక్తులు చాలా పెద్ద విద్యలోనూ, విజ్ఞానములో, లేక ఒక ఇన్వెన్షన్లో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు బేసిక్గా తప్పు చేస్తారా? అలా చేసే అవకాశాలు ఉన్నాయా అన్నందులకే కొన్ని ఎనాలిజీతోనో కొన్ని ఇలస్ట్రేషన్స్తో మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇంకొకటి ఉంది. పెద్దవాళ్లు తప్పు చేస్తే అది తప్పే కాదనే గ్రూప్ ఉంది. ఆయన తప్పే చేయడండి, మీరు ఆయన్ని చెప్తున్నారేంటి అంటారు. యాక్చువల్గా ఈ మైండ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఈ మైండ్ సెట్టే
30% ఎవల్యూషన్ని బిలీవ్ చేయడానికి కారణమే. వాళ్ళు బిలీవ్ చేయడానికి కారణం ఇదే. ఇంత పెద్ద వ్యక్తి చెప్తున్నాడండి, హాకింగ్ వంటి వ్యక్తి చెప్తున్నాడు. ఆయనకి తెలిసినంత విషయంలో మనకు 1% అన్నా తెలుసా? ఆయన చెప్తే కరెక్ట్గా ఉంటుంది కదా. అటువంటి ఒక మైండ్ సెట్ కలుగుతుంది కదండి అందరికీ. అవును. అదే ఈ ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతాన్ని మనుషులు అక్సెప్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం. ఒక పెద్ద సైంటిస్ట్ ఏం చేశాడంట, ఒక వ్యత్యాసమైన వస్తువు నేను కనిపెట్టాను, యుకం అంటూ అందరినీ ఇన్వైట్ చేశాడు. ఆ రోజు అతను ఆ వస్తువుని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటంటే, ఈ వస్తువు లోపల ఏది వేసినా కరుగుతుంది, అందులో అది డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పి అన్నీ వేస్తున్నాడు. ఇనుము, బంగారము అన్నీ వేయించంటున్నాడు అని అక్కడ చెప్తున్నాడు. కాని చేయలేదు, చెప్తున్నాడు. ఇందులో ఏది వేసినా అట్లే కరిగిపోతుంది. ఒక 6 ఏళ్ల పిల్లోడు లేచి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అని చెప్పాడట. నాకొక ప్రశ్న ఉందన్నాడు. వెంటనే తన పేరెంట్స్ ఊరికినే ఉండి, ఆయన సైంటిస్ట్, అప్పుడతను అడగనివ్వండి అని చెప్పాడు. ఏ వస్తువు వేసినా అది కరుగుతుందంటే అది ఏ వస్తువులో ఉంచుతారో అని అడిగాడు. అర్థమవుతుంది. అవునా? ఎందులో వేసినా కరుగుతుంది, అప్పుడు అది ఎందులో పెడతారు? ఇదొక సింపుల్ క్వశ్చనే కదా. కరెక్ట్. అప్పుడు ఆయన చెప్పిన వర్డ్లో ఒక మిస్టేక్ ఉంది కదా, ఎనాలజికల్ ఎర్రర్ ఉంది కదా. ఉంది కదా. ఆ విధంగానే పలు సమయాల్లో పెద్దవాళ్ళు చేస్తున్న చిన్న తప్పుని ప్రజలు పట్టించుకోవడం లేదు, తెలియడం లేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రమోట్ చేస్తున్న 70% మంది కామన్ సెన్స్లోనే ఎర్రర్ చేసుంటారు. ప్రాథమికంగానే, బేసిక్గానే తప్పు చేసుంటారు. అటువంటి ఒక విషయాన్నే మనం చూడబోతున్నాం. ఓకే, నాకు ఈ ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అంటే కామన్ మ్యాన్కి అర్థమవుతుంది చూడండి. కరెక్ట్. అదే నాకు ఎంత ముఖ్యం, మనకు కావాల్సింది అదే. అవునండి. ఓకే. హాకిన్ ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఈ హాకింగ్ యొక్క ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మనిద్దరిని ఒక దారి చేస్తారనుకుంటున్నా. మనం ఈ హాకింగ్ గురించే మనం అన్ని చోట్ల కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నాం. డ్యామేజ్ చేయడం మన ఇంటెన్షన్ కాదనుకోండి, అటువంటిది కాదు. అయితే ఆయన చేసిన పని అది. అవును. ఓకే, హాకింగ్ ఏం చెప్పాడు? ఎందుకు ఆయన గురించి మనం అధికంగా చెప్తున్నామంటే, చివరి 10 ఏళ్లలో హాకింగ్ న్యూస్లో మనం ఎన్నిసార్లు చూసాం. ఎంతమంది సైంటిస్టులు ఇలా మాట్లాడుంటారో బహుశా విని ఉన్నాం. అధికమైన న్యూస్ ఈయన గురించే వచ్చి ఉంటుంది. హాకిన్ రీచ్ అయినట్టు, హాకిన్ ఇంపాక్ట్ చేసినట్టు ఇంకెవరూ చేయలేదు. నాకు తెలిసి ఎంతగా ఎవరు చేశారో తెలియదు. అతను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, బికాస్ దేర్ ఈస్ ఎ లా సచ్ యాజ్ గ్రావిటీ, ద యూనివర్స్ క్యాన్ అండ్ విల్ క్రియేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ నథింగ్. అతను ఏం చెప్పదలుస్తున్నాడంటే, గ్రావిటేషనల్ లా లేక గ్రావిటేషనల్ నియమం, ఈ విధంగా ప్రకృతిలో ఉన్న నియమాల వల్ల యూనివర్స్, ఈ ప్రపంచం, భూమి, చంద్రుడు, సూర్యుడు తనుగానే క్రియేట్ చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. నియమాలన్నవి క్రియేషన్కైనవిగా ఉన్నాయి, అది తనంతటా కొన్ని విషయాలు సృజించుకోవడం అన్నది. నియమాల వల్లే సృజించబడిందే ఇదంతా కూడా అని చెప్తూ ఉన్నాడు. ఓకే, లా కెన్ క్రియేట్. ఇది కొంత అర్థం చేసుకోవడం కష్టం. అదొక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇందులో రెఫరెన్స్గా ఎవరిని తీసుకుంటున్నానంటే, 20వ శతాబ్దంలో గొప్ప థింకర్ ఎవరని నన్ను అడిగితే నేనెవరిని చెప్తానంటే సిఎస్ లివిస్ అనే వ్యక్తిని నేను చెప్తాను. సిఎస్ లివిస్. అవును. ఈ సిఎస్ లివిస్ గురించి అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఆయన రచించిన ఒక పాత్ర అందరికీ తెలుసు. ఆ పాత్ర పేరు తెలిసి ఉంటుంది. అవును. ఆ నార్నీ అనే కామిక్ వచ్చింది, కామిక్ బుక్, తర్వాత మూవీ అంతా వచ్చింది. యాక్చువల్గా నార్నియా బైబిల్ బేస్డ్ మూవీ. ఓకే, అవును, బైబిల్ బట్టే రాశాడు. 1950కి ముందుగా ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల బుక్స్ సేల్స్ అయ్యాయి. ఓ. ఆయనను గురించి ఇంకా కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాలంటే, ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద సైంటిస్ట్. ఒక ఉదాహరణకు డాక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్స్ ఉండేవారు అమెరికాలో. ఆయన ఎవరైనా అడిగితే ఫాదర్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్కి ప్రపంచంలో మొట్టమొదటిగా హ్యూమన్ జీనోమ్ని అది సీక్వెన్స్ చేయడంలో దాదాపు 15 ఏళ్లు వర్క్ చేసి ముగించాడు. అటువంటి వారు అందరూ ఈయన రాసిన బుక్స్ చదివి రక్షించబడ్డారు. సిఎస్ లివిస్ బుక్స్ చదివే వారు రక్షింపబడినట్లుగా ఒక నమోదులో చెప్పారు. మంచి బిలీవర్, ఈరోజు అనేక చోట్ల మాట్లాడుతున్నాడు అపాలజెటిక్స్ గురించి. అయితే బాధాకరమైన విషయం, వీళ్ళకొస్తుంది కదా హైప్. ఈ హాకింగ్ వంటి వారికి హైప్ ఉంది కదా, ఈ ఏతిసం, దీన్ని ప్రమోట్ చేయడానికైనా ఒక హైప్. అది ఇటువంటి వ్యక్తులు వాళ్ళు సాధించినా గానీ ఫ్రాన్సిస్ కోలిన్ ఎంతమందికి తెలుసు అంటే చాలా తక్కువ మందికే తెలుసు. అది ఎప్పుడూ ఉండేటువంటి ఒక నియమమే అది. అవును, ఆ విధమైన ఒక నియమం ఉంది ఇక్కడ. ఆ ఫ్రాన్సిస్ కోలిన్, అతని గురించి చెప్పాలంటే ఒబామా ఈయన అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాడు. అంత పెద్ద వ్యక్తి, అంత మంచి బిలీవర్, పరిచర్య కూడా చేస్తున్నాడు. అది అలా ఉంచుదాం. ఇప్పుడు
సిఎస్ లెవిస్ ఏం చెప్పదలుస్తున్నాడంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు యూనివర్స్లో లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉంది, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. బేసిక్గా మనం చూసేది లాస్ ఆఫ్ ఫిజిక్స్. అందులో 100లకు పైన నియమాలు ఉంటాయి, లేక సూత్రాలు, నియమాలని చెప్తాం లాస్ ఆఫ్ ఫిజిక్స్. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒక లా, లాస్ ఆఫ్ మోషన్ అన్నది ఒక లా, ఆ తర్వాత కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది లా, ఆ తర్వాత లాస్ ఆఫ్ ఇండక్షన్, ఇవన్నీ లా. ఈ విధంగా 100కి పైన నియమాలు ప్రకృతిలో ఉంది. అవి మనము కనిపెట్టి ఉంచుకున్నాం. ఆ నియమాలు మనం కనిపెట్టాం. ఇప్పుడు యాపిల్ క్రింద పడిన దాన్ని బట్టి ఈయన కనిపెట్టాడు, ఐజాక్ న్యూటన్. అవును, లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ నియమం ఉంది, అది ఈయన కనిపెట్టాడు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక ఏ అనే బాల్ ఉంది, బి అనే బాల్ ఉంది. ఏ వెళ్ళి బి బాల్ని తగిలేట్టు చేస్తున్నాం. ఆ లా ఏం చెప్తుందంటే ద మొమెంటమ్ లాస్ట్ బై బాల్ నెంబర్ ఏ లేక బాల్ ఏ విల్ బీ ఈక్వలెంట్ టు ద మొమెంటమ్ గెయిన్డ్ బై బి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బాల్ ఏ వెళ్ళి తగులుతున్నప్పుడు దీని కోల్పోయిన ఎనర్జీను ఆ బి ఉంది కదండి, అది ఇంపాక్ట్ అవుతున్న ఎనర్జీను సేమ్ అన్నదే నియమం. హాకిన్ ఏం చెప్తున్నాడంటే లానే అన్ని క్రియేట్ చేస్తుందంటాడు. ఓకే, ఇంకా కొంత వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఇప్పుడు ఆ మొదటి బాల్ వెళ్ళి తగిలిన వెంటనే దీని నుండి వచ్చే ఎనర్జీ దానికి వెళుతుంది, అందువల్ల ఇది మూవ్ అవుతుంది. సో ఇది కోల్పోతుంది, అది పొందుకుంటుంది ఎనర్జీ. ఎగ్జాక్ట్గా చెప్పా. అవునా? ఈయనేం చెప్తున్నాడంటే ఈ లా ఉండడం వల్ల బాల్ తనంతటా కదులుతుందంటాడు. అదే వెళ్ళి తగులుతుందంటాడు, అంటే ఏ తనంతట బీకి తగులుతుందంటాడు. కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంది, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక వస్తువు ఇనర్షియా నుండి పడుతుందంటే, ఇనర్షియా అంటే రెస్ట్ అని చెప్తాం ఫిజిక్స్లో. ఇనర్షియా నుండి ఒక వస్తువు చేతి నుండి అలా పడవేయకుండా ఇలా చేతిని ఓపెన్ చేస్తే పడుతున్నప్పుడు మొదటి సెకండ్లో 9.8 మీటర్ పర్ సెకండ్ పడుతుంది. అయితే ఈ గ్రావిటీ వెళ్ళి అది మన కిచెన్లో ఉన్న పై వస్తువుని పడవేయదు. ఓకే, పెళ్ళొచ్చి తోసిందంటే అదే స్పీడ్ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్లో పడుతుంది. ఆ గురుత్వాకర్షణ శక్తి అక్కడ యాక్టివేట్ అవుతుంది, నియమం ప్రకారంగా పడుతుంది. నియమం ప్రకారంగా. అయితే ఆ గురుత్వాకర్షణ శక్తి అన్నది ఆ షెల్ఫ్ మీద ఉన్న వస్తువుని క్రింద పడేయదు. ఓకే, ఎక్కడ కూడా పడేయదు. మరో ఎగ్జాంపుల్ చెప్తాను. లా ఆఫ్ ఇండక్షన్ అనేది ఉంది. లా ఆఫ్ ఇండక్షన్ ఏమంటుందంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నప్పుడు, అందులో ఇంటరప్షన్ జరుగుతున్నప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం అన్నది నియమం. ఇది ప్రకృతి నియమం. ఈ నియమం ప్రకారంగా, ఈ సూత్ర ప్రకారంగా, ఈ లా, ఫిజిక్స్ లా ప్రకారంగానే మన ఊళ్ళో చూసే అన్ని జనరేటర్స్ వర్క్ అవుతున్నాయి. ఓకే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తున్నప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఉంది. అయితే ఈ నియమం కరెంటు తనుగా క్రియేట్ అవ్వదు, అది చుడితేనే అవుతుంది. ఆ జనరేటర్ చుడుతున్నప్పుడు ఈ నియమం ప్రకారంగా కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, హాకింగ్ ఏం చెప్తున్నాడంటే నియమమే కరెంట్ క్రియేట్ చేస్తుంది అంటాడు. ఓకే, ఇంకా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దేశంలో హత్య జరుగుతుంది. మన దేశంలోనైతే హత్యకు శిక్ష సెక్షన్ 302 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ క్రింద ఇవన్నీ ఉన్నాయి. ఈ నియమము హత్యను ఆపుతుందంటే ఆపలేదు. ఈ నియమం ప్రకారం చట్టాన్ని పోలీసు వెళ్ళి నెరవేరుస్తుంది. అతనికి శిక్ష పడుతుంది. ఆ శిక్షను బట్టి అనేక హత్యలు కట్టడి కావచ్చు. ఒకవేళ ఆ నియమాన్ని ఎవరైనా ఫాలో చేస్తే శిక్ష పడుతుందని భయపడితే ఈ సెక్షన్ని దృష్టించుకుని అతను హత్య చేయకుండా ఉంటాడు. ఓకే, హాకిన్ యొక్క బిలీఫ్ ఏంటంటే నియమం ఉంది కదా, అదే అన్నీ చేస్తుందంటాడు. ఇక హత్య జరగదు, అది జరగదు, ఇది జరగదు, ఏవి జరగవు. ఇదే కామన్ సెన్స్ సమస్య. లాస్ ఆఫ్ ఫిజిక్స్ను, లాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను ఏ ఒకటి సృజించినట్టుగా ఒక హ్యూమన్ బీయింగ్ అబ్జర్వ్ చేసిందే లేదు. నియమము ఏది తయారు చేయలేదు, దేన్ని సృజించలేదు, దేన్ని చేయలేదు. అటువంటి ఒక సంభవం జరిగినట్టు మనుషులకి ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అన్నది లేదు. కానీ ఈయన బిలీఫ్ ఏంటంటే నియమములు అన్నిటినీ చేస్తాయి. అలాగే ఈ భూమియు ప్రపంచము వచ్చిందని చెప్తున్నాడు. సో ఆ నథింగ్ నుండి ఏర్పడుతున్నప్పుడు ఆ నియమం ప్రకారంగా విస్ఫోటనమే ఇవన్నీ జరిగాయి. ఆ నియమమే ఇదంతా కూడా బిగ్ బ్యాంగ్ థియరీ ఏర్పడింది అంటున్నాడు. నియమం ప్రకారంగా ఇవి జరుగుతాయి, కానీ నియమం క్రియేట్ చేయదు. నథింగ్ నుండి అది క్రియేట్ చేసుకోదు. ఇంకా వాళ్ళకి నథింగ్ అంటే ఏంటని తెలియదు, అది వేరే విషయం, అది వేరే కదా. నథింగ్ నుండి ఏది కూడా అది క్రియేట్ చేసుకోదు. ఏ నియమము దేన్ని క్రియేట్ చేయదు. ఓకే, ఒక విషయం జరిగేప్పుడు దాని నియమం ప్రకారంగా జరుగుతుంది.
అది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ రిపీట్ చేస్తా. కిచెన్లో ఉన్న ఆహార డబ్బాని గ్రావిటీ నెట్టేది. పిల్లి వంటగదిలో తింటూ పడవేస్తే గ్రావిటీ ప్రకారంగా పడుతుంది. ఓకే. ఇప్పుడు కార్ యాక్సిలరేటర్ ఇస్తే బండి వెళ్తుంది, అవునా? అవును, ఆ ఫోర్స్ కొద్దీ వెళ్తుంది. ఫోర్స్లో వెళ్తుంది. యాక్సిలరేటర్ కేబుల్ ఉంది, యాక్సిలరేటర్ యొక్క పెడల్ ఉంది, కారు ఉంది, పెట్రోల్ ఉందంటే కారు తనంతటా వెళ్ళిపోదు, తనంతటా నియమంతో తనంతటా వెళ్ళిపోదు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారదు. ఇవన్నీ ఫండమెంటల్ అయినవి, కామన్ సెన్స్ ఇది. ఓకే. ఇందులో వీళ్ళు ఏమంటారంటే, ఎక్కువ ఏదన్నా అడిగితే కొన్ని విషయాలు ఇంకా కనిపెట్టలేదు, ఇకపై కనిపెడతాం. ఇవన్నీ వీళ్ల యొక్క ఎంతో గొప్ప మాయాజాలం. ఏదైనా చెప్తే ఇంతవరకు మేమిది కనిపెట్టాం, ఇకపై మేము కనిపెడతామంటారు. దీని ద్వారా ఏం చెప్తున్నానంటే, వారు నమ్ముతున్న కార్యాన్ని సైంటిఫిక్ టర్మ్స్లో వారు చెప్తున్నారు. అదే అనాలజీ. ఇక కనిపెడతామంటే బిలీఫ్. నేను ఇలాగుంటుందని నమ్ముతున్నా. ఆ నమ్మిన దానిని ప్రొజెక్ట్ చేయడానికి ఏ సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయో యూజ్ చేసి వీళ్ళు చెప్తారు. అయితే మీరు చెప్పినట్టుగా బేసిక్ కార్యము సామాన్యమైన వ్యక్తులకే తెలుస్తుంది, తొక్కకుండా సైకిల్ కూడా వెళ్ళదని. అట్లే వెళ్ళదు. తొక్కినట్లయితే నియమం ప్రకారంగా వెళుతుంది, అంతే కదా. ఇందులోనే ఆయన ఫెయిల్ అయ్యాడు. రైట్. దీనికి ఆధారం ఏంటంటే, ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ ఉంది కదా. అవును. అది చదివింటే ఇంత స్టూపిడ్గా మాట్లాడి ఉండం. అది ఒక 100 సంవత్సరాలుగా పక్కన పెట్టి లెక్కలు మాత్రం చదవడం వల్ల ఒక సంభవం చెప్తారు. నేనెంతో లోతుకి వెళ్ళిపోయా, బయటికి రావడం తెలియలేదు. ఒక విషయాన్ని చెప్తారు, లోనికెళ్ళాం తిరిగి రావడం తెలియలేదు. పిరమిడ్ గురించి కథ చెప్తారు, పిరమిడ్లోనికి వెళ్ళిపోయారు, తిరిగి వచ్చేప్పుడు చాలామందికి దారి తెలియదు. అలా ఇరుక్కునేటువంటి పరిస్థితిలాగా ఉంది ఇది. ఒకవేళ అటువంటిదిగా ఉందేమో ఇది. అవును, ఆ విధంగా వీళ్ళు ఎంతగానో ఆలోచిస్తున్నామన్నట్టు చెప్పి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా కనిపెడుతున్నామని అనుకొని కామన్ సెన్స్లో చేయి జారుతున్నారు. ఇంత గొప్ప వ్యక్తులు వీరు బేసిక్ విషయంలో తప్పు చేస్తున్నారు. అయితే ఇది ఒక గొప్ప కూటము ఆయన చెప్పాడని ఈ ఆధారాన్ని కూడా ఆలోచించకుండా వెంబడిస్తూ ఉన్నారు. ఇది ఆలోచించడం తెలియాలి. ఆలోచింపజేయడానికంటూ ఒక సబ్జెక్ట్ లేదు. ఫిలాసఫీ అని కొంచెం ఉండింది, అదొకందులకు చెప్తుంది, అది పూర్తిగా పక్కన పెట్టాం. ఈయనెందుకు ఫిలాసఫీ డెడ్ అనే మాట చెప్పాడనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ ఫిలాసఫీ డెడ్ అన్నందుకు పరిణామం ఇదే. ఓకే. అది కొంచెం చదివి ఉంటే కామన్ సెన్స్ వర్క్ చేయకుండా పోయేది కాదు. ఓకే. ఇది ఇంకా గొప్ప గొప్ప సైంటిస్టులు బిలీవ్ చేసే రికార్డ్స్ నేను చూసా. ఈయన చెప్పింది ఈ నియమం అన్నిటిని సృజిస్తుంది అన్నది రికార్డ్స్లో చూసా. అప్పుడు మనం ఇది అట్లే ఒక సైంటిఫికల్గా మీరు చక్కగా చెప్పారు. బట్ ఖచ్చితంగా దీని గురించి బైబిల్లో ఉంటుంది కదా. ఎలా లేకుండా పోతుంది? బైబిల్లో లేకుండా ఉండదు కదా. ఎక్కడంటే కొలస్సీయులకు 1:15లో 15 నుండి 17 వరకు చదివితే తెలుస్తుంది. 16వ వచనంలో చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. అదృశ్యమైనవి కూడా దేవుడే సృజించాడు. ఇప్పుడు ఈ అదృశ్యమైనది ఆయనే క్రియేట్ చేశాడన్నది మనము ఎలాగన్నది నాకు తెలిసిన విధానం చెప్తా. ఆ పరలోకము అదృశ్యమైనది, భూమిలో ఉండేవి కనబడేవి. ది ఇన్విజిబుల్ గాడ్ క్రియేటింగ్ ఏ విజిబుల్ వరల్డ్. అవును. సో ఈ కనబడే వాటిని సృజించాడు. సో ఇవి కనబడుతున్నాయి. అదృశ్యమైనదంటే పరలోకము అనే దానితో మనం ఆపేశాం. అందులో మరొక పార్ట్ కూడా ఉంది. అదృశ్యమైనవి ఏంటంటే ఇప్పుడు ఈ భూమిలోనే ఈ నియమాలన్నీ కనబడవు. ఈ లాస్ ఆఫ్ ఫిజిక్స్ 100కు పైన నియమాలు ఉన్నాయి కదా, ఇవేవి కంటికి కనబడవు, మనం అబ్జర్వే చేయొచ్చు. కనిపెట్టాలి. కనిపెడితేనే అటువంటి ఒక నియమం ఉందని తెలుస్తుంది. ఇంకా ఎంత ఉందో మనకి తెలియదు. ఇది పూర్తిగా గాడే వాటన్నిటినీ ఒక నియమముగా డిక్టేట్ చేశాడు. నేను సమీపకాలంలో ఒక విషయాన్ని యోచించాను బ్రదర్. ఇది కాదు, మరొకటి యోచించాను. సింపుల్గా మీరు చెప్పారు కదా కామన్ మ్యాన్, అలా కామన్ మ్యాన్గా యోచించా. ఒక డోర్ మూస్తే సౌండ్ వస్తుంది కదా. అవును. చెప్పులిప్పితే ఒక సౌండ్ వస్తుంది కదా. నీళ్లు పోస్తే సౌండ్ వస్తుంది కదా. ఇన్ని వెరైటీస్ ఆఫ్ సౌండ్, ఒక్కొక్కటి కూడా ఆ ఎనర్జీ దీంతో కలుస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ అలాగే కదా. అవును. ఈ మేఘాలు తగిలినప్పుడే కదా ఉరుము కలుగుతుంది. ఆ విధంగా ఈ సౌండ్ లోపల ఇన్ని విధాలైన ఇన్విజిబుల్ కార్యాలు ఉంచాడు కదా ఆయన. అవును. క్రొత్తగా వస్తువు కొని క్రింద వేస్తే ఆ వస్తువు క్రింద పడుతున్నప్పుడు ఆ నేల మీద ఒక సౌండ్ ఏర్పడుతుంది కదా. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ మీరు చెప్పేది. ఇట్స్ అమేజింగ్. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన సౌండ్గా ఉంది కదా. ట్రూ. డోర్ లాక్ వేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, డోర్ తెరిచినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఇంట్లోకొచ్చి చెప్పులు విప్పినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అవునా? ఇన్ని విధాలుగా క్రియేట్ చేసి ఉంచాడని యోచించాను.
మన జ్ఞానానికి మించిన విషయం. ఎన్ని సౌండ్స్! ఈ సౌండ్ను బట్టే మన జీవితాలు అలవాటు పడ్డాయి. నిద్రపోతున్నప్పుడు ఎవరైనా తలుపు తెస్తే కనిపెడుతున్నాం. నడిచేదాన్ని బట్టి లేస్తున్నాం గదా! అప్పుడు ఇన్విజిబుల్గా దేవుడు ఎన్నిటినీ తయారు చేసి ఉంచాడు. ఇవి మనం యోచించడమే లేదు లైఫ్లో. ట్రూ. అవునా? అప్పుడు ఈ వాక్య వివరణ ఈ విధంగా చూస్తున్నా నేను. ఖచ్చితంగా. అదేవిధంగా ఈ చదువుకున్న వారికి ఇటువంటి భ్రమలో పడుతుంటారు. దీన్నే మనం డెలిషన్ అంటాం. ఇప్పుడు మన స్పిరిచువల్ పీపుల్కి వస్తుంది కదా, ఒక విషయం మంచిదిగా జరిగితే ఏమంటారు, ప్రజలేమంటారు? నేను చేశాను, అందువల్ల ఏంది? ఇందులో ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మేమే దేవుడు అంటున్నారు. అది ఇంకా లాస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంకా కొంతమంది మేము మినిస్ట్రీ చేయలేదంటే గాడే లేడంటారు. ఈ చివరి కాలంలో మేము తప్ప వేరే సేవ చేసేవాళ్ళు లేరంటారు. ఇదే స్పిరిచువల్గా దేవుని సత్యం ఎరిగిన వారికే ఈ డెలిషన్ వచ్చినట్టయితే వీళ్ళకి రాదా? చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని ఎరుగని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంది. ఆల్రెడీ వీళ్ళకి మా వల్ల అన్ని సాధ్యం, సైన్స్ అన్నిటికీ జవాబు చెప్తుందనే ఒక థాట్లో ఉన్నవారికి కామన్ సెన్స్లోనే ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. చాలా సంతోషం బ్రదర్, చాలా తేటగా వివరించి చెప్పినందుకు. మిగతా విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే బాగుండనుకుంటా. ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా సందేహాలుంటే, తెలుసుకునే కార్యాలు ఉన్నట్టయితే కామెంట్స్లో రాయండి, లేకపోతే ఇవ్వబడిన వాట్సాప్ నంబర్కి పంపండి. సహోదరుడు నేను దేవుని సహాయంతో, వేదవాక్య సహాయంతో జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే సహోదరుని యొక్క ఆయన యొక్క వీడియోస్ అన్నిటిని కూడా ఆ వాయిస్ ఆఫ్ బైబిల్ అని చెప్పేటువంటి వారి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోనూ మీరు చూడొచ్చు. ఆ ఛానల్ని కూడా చూడండి. మరెన్నో వివరాలు అందులో ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.